మెసేజ్లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS 1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ అంటూ జీఎస్టీ సహా అన్ని రకాల పన్ను వసూళ్లకు సాంకేతికత వినియోగం, జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగానే శాఖల వారి ప్రణాళికలు, స్థూలోత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై సమీక్షలో చంద్రబాబు. రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఏఐ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జీఎస్టీ సహా పన్ను వసూళ్లకు పూర్తి సాంకేతికత వినియోగించాలి. మౌలిక సదుపాయాల కల్పన చేసే వ్యయంపై 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆర్థిక వృద్ధి సాధించాలని నిర్దేశించారు. రాష్ట్ర స్థూలోత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీనాక్షి నటరాజన్కి ఎదురు దెబ్బ, రాజ్యసభ నామినేషన్ తిరస్కృతి, అఫిడవిట్లో క్రిమినల్ కేసు దాచిపెట్టారంటూ చర్య, సీటు చోరీగా వివరించిన కాంగ్రెస్, ఎఫ్ఐఆర్ఏ నమోదు కాలేదని ఆక్షేపణ, నేడు ఈసీతో భేటీకి నిర్ణయం. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు. తనపై నమోదైన ఒక కేసుకు సంబంధించిన సమాచారం దాచిపెట్టిన నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణ గురిందని మధ్యప్రదేశ్ శాసనసభ అధికారి ఒకరు వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బీజీ రామ్జీ రాష్ట్ర వాటా 5,138 కోట్లు, కేంద్రం వాటా 7,707 కోట్లు, అత్యధిక నిధులు సాధించినటువంటి రాష్ట్రాలు 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ మనం ఎంత తెలివిగా వార్తలు రాస్తామనడానికి సాక్ష్యము 5,000 పెద్దదా 7,000 పెద్దదా? నాకు తెలిసి మనం 7,000 రూపాయలు ఎక్కువ అనుకుంటాం. కానీ 5,508 కోట్లేమో పెద్దల అంకె చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 7,700 ఏమో చిన్నదిగా చూపించారు. ఇది వీళ్ళ నీచ జర్నలిజానికి పరాకాష్ట.